ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ మా హృదయపూర్వక వందనాలు, శుభములు. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. తండ్రి, ఇంతవరకు నాయన నీ యొక్క రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచావు నాయన. మమ్మల్ని విలువైన రక్తం చేత మమ్మల్ని కొని నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ జనాంగంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రం నాయన. ఈ దిన వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ మహిమార్థమే నిలబెట్టుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన పేతురుతో అంటున్నాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నమ్ముకున్న ప్రతి ఒక్కరి ద్వారా దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉండాలి. ఆనాడు పేతురుతో అన్న మాట ఈరోజు మనతో కూడా మాట్లాడినట్లే. మనం కూడా దేవుని యొక్క మందిరం కట్టడానికి మనం కూడా ఒక బండ మీద కట్టబడినటువంటి మందిరం లాగా ఉండాలి. అంటే బండ మీద కట్టబడడం అనేది ఏంటంటే దాని యొక్క పునాది బహుబలంగా ఉంటుంది, ఎవరు పెకిలించలేరు అనేది దాని అర్థం అన్నమాట. అందుకే మనం మందిరము అనేటువంటి విషయం కొత్త నిబంధనల ప్రకారంగా చూస్తే మనం ఏంటంటే పిలువబడిన వారందరూ ఒక దగ్గర చేరి ప్రభువును ఆరాధించేదే మందిరము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గత కార్యక్రమంలో చూసినట్లుగా మీరే ఆయన మందిరమై ఉన్నారు అని అంటున్నాడు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, మీరే దేవుని యొక్క మందిరమై ఉన్నారు అంటున్నారు. అంతేకాకుండా సమాజంగా కలిసి ఆరాధించే స్థలమే మందిరం. అయితే మందిరము అనేది సామాజిక జీవితానికి ఒక పునాది లాంటిది. ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తి ప్రభు బిడ్డలతో సహవాసం కలిగి ఉండడం ద్వారా ప్రభువులో ఎదగడం అనేది ప్రారంభించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా మనం గమనిస్తే ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే ఈ విధంగా ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి అని అంటున్నాడు. కోరేషు ద్వారా ప్రోత్సహింపబడి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా కోరేషు లోబడడం, కోరేషు ఆజ్ఞాపించి మందిరం కట్టించడం, ఇదంతా చాలా గొప్ప విషయం. అందుకే 16వ వచనంలో మనం చూస్తే దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక వ్యక్తి సువార్త విన్నాడు అని అంటే తనలో ఆనందం అనేది ఒక్కసారిగా తనలో చెప్పలేని సంతోషం కలుగుతుందన్నమాట. దేవుడు మనలో నివసించే అనుభవం కలిగినటువంటి వారంగా ఉంటే కనుక మనం ఆనందంగా ఉంటాం. దేవుడు లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటూ మనకు నచ్చినట్లు మనం జీవిస్తే ఆనందం అనేది ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరంను ఆనందంతో ప్రతిష్ఠించారు అనేది చెప్తున్నాడు. 21వ వచనంలో వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం, కావున చెరలో నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకొనిన వారందరిని వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో ఆచరించిరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి, మందిర ప్రతిష్ఠ జరిగిన తర్వాత వారు చేసినటువంటి పని ఏంటంటే 7 దినములు పండుగ చేసుకున్నారంట. 7 దినములు సంతోషంగా ఉన్నారు. 7 దినములు దేవుని ఆరాధిస్తూ దేవుని బిడ్డలతో సహవాసం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఉండే ఆనందం మనం ఇంకెక్కడ పొందుకోలేం. అంతేకాదు దేవుని ప్రజలతో ఉండే ఆనందం కూడా ఎక్కడ పొందుకోలేం.
విశ్వవాణి మీటింగ్స్కి వచ్చినప్పుడు చాలామంది ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, అయ్యా ఇక్కడికి వస్తే మాకు పరలోకంలాగా ఉందయ్యా, సేవకులు ఉన్నారు, దేవుని బిడ్డలు కనిపిస్తున్నారు, వీరి మధ్యలో మేము ఉండడం అనేది మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుందయ్యా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలు ఎక్కడైతే ఉంటారో అది ఒక పండుగ వాతావరణంగా ఉంటుంది. దేవుని ప్రజలతో ఎవరైతే సహవాసం చేస్తారో పండుగ వాతావరణంలో ఉంటారు. ఇశ్రాయేలీయులు మందిర ప్రతిష్ఠ జరిగించి అక్కడ వారు చేసినటువంటి పని ఏమిటి అనంటే దేవుణ్ణి మహిమపరుస్తూ వస్తున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆనందం కావాలి అంటే మొట్టమొదటగా మనమే ఆయన ఆలయంగా మార్చబడాలి. నంబర్ 1, మనం ఆయన ఆలయంగా మార్చబడి మనం ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. విలువైనది, శాశ్వతమైనది ఏమిటి అని అంటే మనమే. ఈరోజు మనం ప్రభువు కొరకు మనం ప్రతిష్ఠించుకున్న తర్వాత మన జీవితం ఏదైతే ఉందో అది ప్రభువుకు మహిమకరంగా జీవించినట్లయితే చెప్పలేనటువంటి ఆనందం మనకు కలిగి ఉంటాం. కాబట్టి మన జీవితాలను మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకునే వారంగా ఉండాలి. ప్రతిరోజు ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిరోజు ఎక్కడ ఏ పరిస్థితి ఎలాగుంటుందో తెలియదు, కానీ ప్రతిరోజు కూడా మనం దేవుని తట్టు తిరిగి దేవుణ్ణి ఘనపరిచేటువంటి అనుభవంలో ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని యొక్క మందిరం ఆనందంతో ప్రతిష్ఠింపబడింది. దేవుని యొక్క మందిర ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆనాడు 7 రోజుల పండుగ జరుపుకున్నారు. మనం జీవితాంతం పండుగ జరుపుకోవడానికి అవకాశం. ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు దేవునితో ఉండే ఆ సంబంధం, దేవునితో ఉండే ఆ సహవాసం ఎంత ఆనందంగా ఉంటుందో. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మందిరాన్ని ప్రేమించేవారంట వర్ధిల్లుతారంట. ఈ గొప్ప అనుభవం దావీదు బహుగా కలిగి ఉన్నాడు. ఈ గొప్ప ఆనందంలో ఉండేవాడు. అందుకే మందిరము అనేది ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలమే కాదు, కానీ దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవించి పండుగ వాతావరణంలో ఉన్నటువంటి సంఘం. ఈరోజు అక్కడక్కడ కూడికలు జరుగుతున్నప్పుడు రాత్రి 11 అయినా 12 అయినా వాక్యం చెప్తుంటే లేచిపోకుండా ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క మాటలు వింటూ ఉంటే గనుక ఆ మాటలు ఒక్కొక్క వ్యక్తిని ఎంతో బలపరిచేటువంటి మాటలై ఉంటున్నాయి. ఎంతోమంది దుఃఖంలో ఉన్నవారు, ఎంతోమంది బాధల్లో ఉన్నవారు, ఎంతోమంది కష్టాల్లో ఉన్నటువంటి వారు, ఎంతోమంది తమ జీవితాలను ముగించుకోవాలనుకున్నటువంటి వారు సైతము దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవునిలో ఉన్న ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకయాత్రలో మనం జీవిస్తూ ఉంటుండగా ఒక విశ్వాసి, ప్రభుని నమ్ముకున్న బిడ్డ సాక్షిగా ఒకవేళ భూమి మీద నిలవగలిగితే ఆ సాక్ష్యము అనేకులను దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. ఆ సాక్ష్యము అనేకులను దేవుని యొక్క సన్నిధానానికి తీసుకెళ్తుంది. ఒక విశ్వాసి యొక్క జీవితం, ఆ స్థిరమైన విశ్వాసం అవతల వ్యక్తిని ఆకట్టుకుంటుంది. ఓ ప్రాంతంలో నీళ్లు పట్టుకునేటప్పుడు ఆ యొక్క ట్యాప్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఆమె గొడవ పడేదంటే ఎప్పుడు ఆఖరిన వస్తుంది, లేటుగా వస్తుంది, వచ్చి అందరికంటే ముందు నీళ్ళు పట్టుకోవటానికి పోతుందంట. అందరు బిందెలు, అప్పట్లో ఇత్తడి బిందెలు ఉండేటివి, ఆ ఇత్తడి బిందెలు కొట్టుకుంటూ వెళ్ళిపోతే సొట్టలు పడేటివి అంట. ఆమె వచ్చిందంటే వచ్చింది అనటానికి ఏంటంటే చప్పుడు ఉంటుంది అక్కడ. కొంతకాలం అయిన తర్వాత చప్పుడు ఆగిపోయిందంట. ఏమిటి ఆగిపోయిందని ఇంటి పక్కల ఆయన అడిగాడంట ఒకరిని పిలిచి, ఏమ్మా ఒక అమ్మ వస్తుండే కదా, ఆ అమ్మ ఈ మధ్య వస్తలేదా అన్నాడు. ఎందుకయ్యా అలా అడిగారు? లేదు ఆ అమ్మ వస్తే ఎప్పుడు శబ్దాలు వినపడుతుంటాయి, ఎప్పుడు గొడవ అయినట్టే అవుతుంది కదా, ఆ అమ్మాయి రాలేదా అని అంటే, లేదయ్యా వచ్చింది అని అన్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే వచ్చింది కానీ ఆమె జీవితం మార్చబడింది. ఆమె దేహము దేవునికి ఆలయంగా అప్పగించుకుంది. ఇప్పుడు ఆమెలో దేవుడున్నాడు. అపవాది అనేటువంటి సాతానుడు లేడు, దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండడం బట్టి ఆ బిడ్డలో ఎంత మార్పు వచ్చిందంటే, తను ఏ సమయంకి వస్తే ఆ సమయం వరుసలో నిలబడి ఆమె నీళ్లు పట్టుకుంటుందంట. ఈ సాక్ష్యం విన్నటువంటి ఆ పక్కింటి ఆయన, మీ దేవుడు ఇంత గొప్పటివాడా, ఇంత గొప్పవాడా, దేవుడు ఇసొంటోళ్ళం కూడా మారుస్తాడా అని అంటే, మారుస్తాడయ్యా అని చెప్పినప్పుడు ఈ అమ్మ అల్లరి మాని, గొడవ మాని,
ప్రభువుని నమ్ముకొని తన దేహాన్ని ప్రభువుకు సమర్పించుకోవడం ద్వారా అవతల వ్యక్తి ఆకర్షింపబడ్డాడు. అందుకే దేవుని యొక్క మందిరము ఏదైతే ఉందో సామాజిక జీవితానికి ఒక పునాది లాంటిది. సమాజంలో ఉన్నటువంటి వారిని ప్రభుత్వ ఆకర్షించుకోగలిగినటువంటి జీవితం మన యొక్క దేహం. అందుకే శరీర కార్యాలు స్పష్టమైనవి అంటూ గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు. ఈ శరీర కార్యాలు ఏవైతే ఉండి వాటిని విడిచిపెడతారో వారేంటంటే ఆత్మ ఫలమేమనగా అంటుంటాడు. ఆత్మ ఫలాన్ని చూపెడుతున్నాడు. ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభువుకు తన హృదయాన్ని సమర్పించుకొని తన దేహాన్ని దేవాలయంగా మార్చుకుంటాడో శరీర కార్యాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆత్మకార్యాలు ఆరంభించబడుతుంది. ఆత్మ ఏం చేస్తుందంటే అవతల వ్యక్తులను ఆకట్టుకుంటుంది. సో ఈ తల్లి జీవితం పక్కింటి ఆయన జీవితాన్ని మార్చేసి ఈమె నమ్ముకున్నటువంటి దేవుణ్ణి ఆయన కూడా నమ్ముకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు అలా ఉండాలి. జనులకు పునాది లాంటిదిగా ఉండాలి. విశ్వాసంలో వారు ఎదుగుతూ వారు పైకి రావాలి అంటే వారి జీవితంలో కావాల్సింది ఏంటో తెలుసా? ఒక విశ్వాసి యొక్క జీవితము సంఘ సమాజానికి ఒక పునాది లాంటిదిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మందిరం మనం గమనించినట్లయితే మనం ఆరాధించడానికి, సంతోషించడానికి, ఆనందంగా జీవితం కొనసాగించడానికి ఒక వేదిక లాంటిది అంటున్నాడు. అంతేకాదు మనం గమనించినట్లయితే మందిరము గౌరవింపబడుతుంది. మనం దేవుని యొక్క ఆలయంగా మనం ఉంటే కనుక మనం కూడా గౌరవింపబడతాం. చాలామంది ప్రభుని నమ్ముకోకపోయినా మందిరం ముందు నుంచి వెళ్తూ ఉంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది మందిరం, ఇది జాగ్రత్తగా వెళ్ళాలా, మౌనంగా వెళ్ళాలా అని దాటిపోతూ ఉంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి ఈరోజు మనం గమనించినట్లయితే దేవాలయాలకు వెళ్ళినప్పుడు బయట ఎక్కడో చెప్పులు ఇప్పుతున్నారు, తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడే ట్యాప్ ఉంటుంది, కాళ్ళు కడుకుంటున్నారు, లోపలికి వెళ్తూ ఉన్నారు. వెళ్ళి వారి భక్తిని ప్రదర్శిస్తూ ఉంటున్నారు. ఈ రోజుల అలా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే చెప్పులు ఇప్పడం పక్కకు పెట్టండి, స్టేజీల మీద కూడా మనకు అవే కనబడుతున్నాయి. ఎవరు నేను విమర్శించట్లేదు, కానీ విషయం ఏంటంటే దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి రీతిలో మనం దేవుని గణపరిచే విషయంలో మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటనంటే మనం దేవుని యొక్క సన్నిధిని మనం గౌరవించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మనము గౌరవించాలి. అప్పుడే అవతల వ్యక్తులు ఆశీర్వదింపబడతారు. మనం సేవకులంగా లేకుంటే దేవుని బిడ్డలంగా ఏదో ఏం పర్వాలేదండి, చెప్పులు ఇప్పినంత మాత్రాన ఏం లేదు, ఇదంతా వేషధారణ అని అంటారేమో. కానీ వేషధారణనో ఏంటో నాకైతే తెలియదు. కానీ ఒక విషయం ఖచ్చితం ఏంటంటే ఎదుటివారి విషయంలో మనం జీవించాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో మార్పు చెందినటువంటిదిగా ఉండాలా, ప్రత్యేకమైనదిగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటివారికి ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సేవకులంగా, ఒక విశ్వాసులంగా ఎక్కడైనప్పటికీ పర్లే, దేవుణ్ణి బట్టి మన యొక్క జీవితంలో ప్రత్యేకత ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉండదో అక్కడ మనం ఉండటానికి వీల్లేదు. ఎందుకు అనంటే దేవుని యొక్క సన్నిధి లేకపోతే కనుక అక్కడ ఏముంటుంది అనంటే పాపం అనేది ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి లేకపోతే వ్యాపార స్థలంగా మారిపోతుంది. అందుకే దేవాలయంలోనికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, నా ఇంటిని దొంగల గుహగా మీరు చేశారు అని అంటుంటాడు. అంటే దాని అర్థం ఏంటిది? దేవాలయాన్ని దొంగల గుహ మార్చారు. అందుకే ఈ యొక్క హృదయం గురించి మాట్లాడినప్పుడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అనే విషయాన్ని మనం వింటూ ఉంటాం. హృదయంలో అనేకమైనటువంటివి ఉన్నాయి. దేవుణ్ణి నమ్మామంటున్నాము, కానీ దేవుని నమ్మినటువంటి ఆ జీవితాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే నిరర్ధకం చేసుకుంటూ ఉన్నారు. దేవుని పైన ఉండాల్సినటువంటి విశ్వాసము లేకుండా ఎంతోమంది వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి లేనటువంటి స్థలంలోనికి వెళ్తే ప్రమాదం.
అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక అని అంటుంటాడు. నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు అంటున్నాడు. ఒక యవనస్తుల మీటింగ్లో ఇలాగే మాట్లాడుతుంటే నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు అంటున్నారు. మరి ఏం చేయాలా అని అంటే బిడ్డలు చెప్పిన మాట ఏంటంటే, అంకుల్ అక్కడి నుంచి పరిగెత్తాలి అంకుల్ అని అన్నాడు. నిజమే, పాపమున్న చోట మనం నిలవటానికి వీల్లేదు. పాపమున్న చోట మన జీవితంలో మనం ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోవాలా. నాకేమవుతుందిలే అనుకుంటే కాదు. ఒక విశ్వాసి ప్రభుని నమ్ముకున్న తర్వాత అన్ని విడిచిపెట్టి వచ్చాడు. వచ్చిన తర్వాత తనకు భారం వచ్చిందంట. ఏంటంటే, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, నేను వాళ్ళందరిని పోయి మారుస్తాను అనేసి ఏ స్థలాన్ని వదిలి ఆయన వచ్చాడో మరలా ఆ స్థలంలోకే వెళ్ళి వాళ్ళను మార్చటానికి తను ఏమేమో మాట్లాడేశాడంట. మీరందరూ పాడైపోయినటువంటి వారు, మీ జీవితాలు పాడైపోతాయి, మీ పిల్లలు ఇదైపోతారు, మీ భార్యలు సంతోషంగా ఉండలేరు, మీరు జీవితాలను మార్చుకోండి అని తన యొక్క మార్పును బట్టి తను ప్రత్యేకంగా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, వెంటనే నేను ఈరోజు మారా, రేపు వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తానంటే అది సాధ్యం కాదు. నిన్నటి వరకు వారితోనే ఉండి ఈరోజు ఏదో చెప్పబోతే పొరా అని వెలగొడతారు, వినరు మన మాట. కానీ చేయాల్సినటువంటి పని ఏంటంటే, మన జీవిత సాక్ష్యం ద్వారా ప్రభు తట్టు వారు ఆకర్షింపబడాలి. కానీ నువ్వు వెళ్ళి చెప్తానంటే ఏమైందో అక్కడ మనం గమనిస్తే ఏంటంటే, వాడు వెళ్ళాడు, ఎవ్వరు వినట్లేదు. నిన్నటి వరకు మాతోనే ఉండి ఈరోజు మాకేంటి చెప్పేది అని మాట్లాడుతూ ఉంటే చివరికి అక్కడే నిల్చున్నాడు, చూస్తూ ఉన్నాడు. పేకాట ఆడుతున్నారు అందరూ. ఆడుతూ ఉంటే వాడికి ఈ వ్యక్తి పేకాటలో మషూర్, చాలా బాగా ఆడగలడు. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆట చూస్తూ, అరే ఇది కాదు, ఇటురా అని వాడికి సలహాలు ఇస్తూ ఉన్నాడు. సలహాలు ఇస్తుంటే వాడికి అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు. చివరికి వాడిని లేపి ఇతనే కూర్చున్నాడట. అందుకే దేవుని యొక్క సన్నిధి లేని స్థలంలో మనం ఉంటే పడిపోయే ప్రమాదం ఉంది. ప్రియమైన దేవుని, అక్కడి నుంచి పారిపోవాలంతే. నీ జీవితాన్ని, నా జీవితాన్ని అవతల వ్యక్తి చూసినప్పుడు ప్రభు దగ్గరికి రావాలి. కాబట్టి మనం దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. దేవుని యొక్క ఆలయంలో ఆనందం ఉండాలి. దేవుని యొక్క ఆలయాన్ని మనం గౌరవించాలి. దేవుని యొక్క ఆలయంలో ఆశీర్వదింపబడాలి. దేవుని యొక్క ఆలయం కాకుండా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ శ్రేష్టమైన సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, మన సమాజానికి ఒక పునాది లాంటి వారంగా ఉండి ప్రభువుని గణపరచాలి అంటే మనం దేవుని యొక్క ఆలయాన్ని గౌరవించాలి. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. అటు కృప దేవుడు దయచేయను గాక. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఎంత ప్రేమమయుడవు తండ్రి. మా కొరకు శిల్వ రక్తము ద్వారా మమ్మల్ని విమోచించి మమ్మల్ని రక్షించి నీ నామ మహిమార్థమే నిలవబెట్టుకొని ఈరోజు సజీవులంగా ఉండి నేను ఆరాధించగలిగే కృపనిచ్చావు. నీకు స్తోత్రం నాయన. విన్న వాక్యాన్ని నీరుగట్టి ఫలింపజేయండి నాయన. నాయన, నీ మందిరంగా పిలువబడుతున్నటువంటి మేము సాక్ష్యం నాయన కలిగి సమాజానికి ఒక పునాది లాంటి వారంగా ఉండాలి నాయన. తండ్రి, పునాది పాడైపోతే అంతా పాడైపోతుంది నాయన. బలమైన పునాదిగా ఉండాలి అంటే మా విశ్వాసం ద్వారా, మా విశ్వాస యాత్రలో నీకు మహిమకరంగా మేము జీవించాలి. అలాంటి కృపను అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం విన్నవారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.